అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన ఎగిరెగిరి పడింది, కానీ ఇప్పుడెందుకు సైలెంట్ అయిందన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో నిర్వహించిన మహబూబ్ నగర్ పార్లమెంటరీ సన్నాహ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు ఆదాని దోచిన డబ్బులు ప్రధాని మోదీకి బీజేపీకి వెళతాయని మాట్లాడిన రేవంత్ ఇప్పుడెందుకు దావోస్ లో అదానితో అలై బలై తీసుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అవకాశవాద రాజకీయాలు చేస్తుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు అదాని దేశానికి శత్రువయ్యారు, ఇప్పుడు అదే అదాని మిత్రుడయ్యాడా అని కేటీఆర్ నిలదీశారు. బీజేపీ ఆదేశాల మేరకు రేవంత్ ప్రవర్తన ఉంది, అందుకే అదానితో రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి గట్టి వ్యతిరేకత వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావటం వాళ్ళ వల్ల కాదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం సంక్షేమ కార్యక్రమాల గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకి చెప్పుకోకపోవటమన్నారు. ఇకనైనా రాబోయే లోక్సభ ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు. త్వరలో పార్టీలో అన్ని స్థాయిలలో కమిటీలను వేస్తామని, ఎన్నికల్లో గెలిచిన సమయంలో పొంగిపోలేదు, ఓడిపోతే కుంగిపోలేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.